హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారిని అతి త్వరలో అంటే కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేయబోతున్నారా అంటే మరి కేంద్ర వర్గాలైతే కాదు అని మనకు సమాధానం చెప్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడైతే మారిందో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని దిగిపోయిన తర్వాత ఆ మరుక్షణం నుంచే దాదాపు 2 సంవత్సరాల నుంచి మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులైన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దాదాపు డజన్కు పైగా సార్లు ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని, ఖచ్చితంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే జైల్లో పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అలానే అరెస్ట్ చేయాలని మరి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి రీసెంట్గా ఈరోజు అంటే 2 రోజుల క్రితం మరి నాదెండ్ల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సాదా సీదాగా ఢిల్లీ వెళ్ళి వారి యొక్క డిపార్ట్మెంట్ పని మీద మరి మంత్రివర్గ పని మీద ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షా గారిని కలవటం జరిగిందంట. ఏదైతే నిన్న మరి అక్కడ మీటింగ్ జరిగిందో దాని అనాలిసిస్ ప్రకారం ఈరోజు మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ యొక్క మీటింగ్ మీద అలాగే వారు మాట్లాడుకున్న విషయాలపై కొన్ని విషయాలపై మరి మనతో డిస్కషన్ చేయడం జరిగింది. ఏదైతే ఆయన మరి ఒక ప్రముఖ వార్తా ఛానల్లో డిస్కషన్ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి నాదెండ్ల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇంతకుముందు డజన్కు పైగా సార్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని మరి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అయితే ఒప్పుకోలేదంట. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళది తాత్కాలిక బంధం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీతో ఫెవికల్ బంధం అని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకు అంటే దానికి 100 కారణాలు ఉన్నాయని అన్నిట్లో 2-3 కారణాలు అయితే ఈ వీడియోలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి నాదెండ్ల మోహన్ గారు వెళ్ళి మరి ఆయన మంత్రివర్గ పనులు అలాగే కొన్ని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల మీద డిస్కషన్ చేసి తర్వాత అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని ఆయన అడిగితే ఆయన డైరెక్ట్గా మీకెందుకయ్యా ఇవన్నీ, మరి మీ పనులు మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అది మీకు కూడా మంచిది కాదు, మీ పార్టీకి కూడా మంచిది కాదు, వచ్చే ఎలక్షన్లో కూడా మంచిది కాదు అని డైరెక్ట్గా ఇలానే చెప్పారంట. మరి ఈ విషయం వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నది మనకి ఎలా తెలిసిందంటే మనకు కూడా ఒక హై ఎండ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు నా వీడియోలు చూడండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి కానీ ఇంతకుముందు మరి నారా లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి ఎవరైనా సరే వాళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. అందుకే నా వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి ఎందుకు ఈ మాట అన్నారంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా జంపేస్తారో తెలియదు. ఎందుకంటే మీరు చూస్తే 2019 ఎలక్షన్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ మరి సపోర్ట్ తీసుకొని ఇన్విజిబుల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. 2024లో మరి వాళ్ళిద్దరికి క్లాషెస్ వచ్చి మరి కొంచెం విడిపోయి కూటమిగా జత కట్ట వల్ల కూటమి గెలిచిందని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. విశ్లేషకులు అంచనా వేయటమే కాదు, మనకు జరిగింది తెలుసు, రిజల్ట్స్ కూడా మనకు తెలిసింది. కానీ 2029 ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా ప్లానింగ్గా వెళ్తున్నారని ఏదైతే పసిగట్టిన కూటమి మరి ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసి ఆ పార్టీ నాయకుల్ని అలాగే కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని ఏదైతే విఫలతం చేస్తున్నారో అది విఫలమైంది. ఏదైతే ఇప్పుడు కూడా మరి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అడిగినా కానీ మరి అయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అడిగినా కానీ కేంద్రం అయితే పర్మిషన్ ఇవ్వలేదంట. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వారా వెళ్ళాలని మరి ఆయన అడిగిచ్చారా, లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటివరకు అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి కానీ ఎవరైనా సరే ఇప్పటివరకు ఆధారాలు అయితే పట్టుకోలేకపోయారని విశ్లేషకులు కూడా మరి తన అభిప్రాయాలను కూడా కొన్ని టీవీ ఛానల్లో వారు ప్రకటించడం జరుగుతుంది. మొత్తానికి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేయాలి అనే ఒక విశ్వ ప్రయత్నం అయితే విఫలమైంది. ప్రస్తుతానికైతే మరి రాబోయే రోజుల్లో ఏం జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.